అంబటి రాయుడు ట్వీట్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్లో అందిస్తారు. కృష్ణ. ఆనంద్, ఏదైతే భారత్ క్రికెట్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు మరి కాసేపటి క్రితం ఒక ట్విట్టర్ ద్వారా తనకు మనసులో మాట్లాడినట్టు బయట పెట్టినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో దాదాపు 20 రోజులు కూడా కాక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనైతే జాయిన్ అయినట్లయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు గుంటూరుకు పార్లమెంట్ టికెట్ ఇస్తారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జోరుగా అయితే ప్రచారం అయితే సాగింది. అంబటి రాయుడు అంటే కాపు సామాజిక వర్గం చెందిన అంబటి రాయుడిని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలి, కాపు ఓట్లకు గేలం వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాయుడితో అదే ఏదైతే జిల్లా మొత్తం కూడా తిరగా తిప్పాలి, అంబటి రాయుడు ద్వారా కాపు ఓట్లను ఎలాగైనా గేలం వేయాలని ఆలోచించిన నేపథ్యం తీసుకున్నాం. కానీ సడన్ గా ఈ రోజు చూసుకుంటే అంబటి రాయుడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేస్తున్నానంటూ కూడా తన ట్విట్టర్ లో అయితే ఈ రోజు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ అంబటి రాయుడు అయితే భారత క్రికెట్ లో వెలిగినటువంటి అంబటి రాయుడు మరి కాసేపటి క్రితమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నాను, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రాజకీయాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పి చెప్పడం చూసుకున్నట్లయితే ఇంకా తను ఎందుకు పార్టీల నుంచి బయటకు వస్తున్నాడు అనే విషయాలు ఇంకా బయటకైతే రాని పరిస్థితిగా మనకు కనిపిస్తుంది ప్రధానంగా. కృష్ణ, మరి వైసీపీకి సంబంధించి కొంతవరకు మైనస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే అంటే మీరు కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో మరి ఇలాంటి రాజీనామాలకు సంబంధించినటువంటి ఇలాంటి వైసీపీ పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది వైసీపీకి సంబంధించి. మరి దీని గురించి మీరేమంటారు? ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు ఇప్పటికే అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సునామీ అంటే ఒక నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పాలా. రోజు రోజుకి కూడా ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో టికెట్ రాని ఎమ్మెల్యేలంతా ఒక్కసారి కూడా నిరసన కాలం ఇప్పుతున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే నిన్న తీసుకున్నట్లయితే రాయదుర్గం ఎమ్మెల్యే ఏదైతే కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీ నుంచి నేను బయటకు వచ్చేస్తానని ప్రకటించడం, దీంతో పాటు నెల్లూరులో ఉన్న 3 ఎమ్మెల్యేలు, గుంటూరులో ఉన్నటువంటి ఇటు ఆర్కేతో పాటు ఇటు బహిష్కృత ఎమ్మెల్యే ఏదైతే ఉండవల్లి శ్రీదేవి మొత్తం 5గురితో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా బయటకు వస్తారు. దీంతో పాటు సి రామచంద్ర ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కూడా పార్టీని ధిక్కరించి కూడా బయటకు వచ్చి చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఆ పార్టీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గందరగోళం నెలకొంది. ఇన్ఛార్జీల మార్పు నేపథ్యంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం జరుగుతుందో అన్నటువంటి గందరగోళం నేపథ్యం అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు కూడా పార్టీ నుంచి బయటకు రావడం తన చిత్రంగా బయటకు రావడం చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుందనే గందరగోళం ఉంది. ఇప్పటికే పార్టీ వైనాట్ 175 అంటూ కూడా ఇన్ఛార్జీలు మార్పు చేసుకున్నట్లయితే ఇప్పటికే కొంతమంది ఎవరైతే సీనియర్లు కూడా తన గలం విప్పుతూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా కూడా గలం విప్పి ఇంకా చాలా మంది బయటకు వస్తారన్నట్టు ఒక టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు బయటకు వచ్చేసిన విషయం చూసుకున్నట్లయితే ఆ పార్టీ అయితే పునరాలోచన పడినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాను. ఓకే కృష్ణ, మరి ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి అంబటి రాయుడు బయటికి రావడం గల కొంచెం లింకప్ ఏమన్నా దానికి సంబంధించి అంటే ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి అంబటి రాయుడు బయటికి రావడానికి సంబంధించి ఏమైనా లింక్ అయ్యే ఉండి అవకాశం కనిపిస్తుందా మీకు? అంటే ప్రధానంగా అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావటము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాపు ఓట్లకు గేలం వేస్తూ కూడా ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు ప్రధానంగా ఉన్నటువంటి కాపులు ఎక్కడైతే సామాజికంగా ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో కూడా ఆ కాపు నేతలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లు చూస్తా ఉన్నాం. కానీ రీసెంట్ గా చూసుకుంటే గత 3 రోజుల క్రితం అయితే గుంటూరులో జరిగినటువంటి కాపు సామాజిక వర్గం కాపు చేసే నాయకులు అయితే పెద్ద ఎత్తున అయితే సమావేశం ఏర్పడి కాపు నాయకులందరికీ ఒక దిశ అయితే చేసినట్టు కనపడుతుంది. కాపులంతా కూడా తన కాపు లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ తో వెళ్ళాలి అని చెప్పేసి కాపు నాయకులంతా సమాయత్తం చేసి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ కాపు నాయకులు కూడా అంబటి రాంబాబుని సంప్రదించినట్లు కూడా మనకు ప్రధానంగా అక్కడ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం స్టార్ క్రికెటర్ అనేటువంటి అంబటి రాయుడును కూడా వారి కాపు నాయకులు నిలువరించి పార్టీలో నుంచి బయటకు వచ్చే విధంగా తన పావులు కలిపారని కూడా మనకు ప్రధానంగా అందుతున్న సమాచారం. ఆనంద్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.